అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, అలాగే మన నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్యులకి, పార్లమెంటు సభ్యులకి, అలాగే మన తోటి ఎమ్మెల్యేలకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. వేదిక ముందునున్న కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ రోజున గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలన యాత్ర, బస్సు యాత్ర 25వ తేదీ అమరావతిలో కాంస్య విగ్రహం ఆవిష్కరణతోటే మనం అక్కడికి వెళ్ళాలని అందరం కూడా ఇక్కడి నుంచి, నెల్లూరు నుంచి అందరినీ కోరుకుంటూ, అలాగే వారు 9 సార్లు లోక్సభ సభ్యులుగా, జనసంఘ్ అలాగే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులుగా, అలాగే 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా మీరు వినే ఉంటారు. ఇంతకు ముందు న్యూక్లియర్ టెస్ట్ జరిగింది, పోఖ్రాన్ 2, ఆయన వారి హయాంలోనే జరగడం జరిగింది. అది కార్గిల్ వారు కానీ, వారు తీసుకొచ్చిన నగరాలు అన్నిటినీ అనుసంధానం చేస్తూ జాతీయ రోడ్లు ఈ రోజున చూస్తా ఉన్నారు మీరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వారు తీసుకొచ్చిన సంస్కరణలతోటే ఎంతో మంది నాలాంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి 4 రూపాయలు సంపాదించుకొని మళ్ళా మన దేశానికి వచ్చి సేవ చేసే అవకాశం నాలాంటి వాళ్ళకి చాలా మందికి కల్పించారు వారు. అలాగే ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ లో ఉన్నాను. ఆర్ఎస్ఎస్ నేర్పిన డిసిప్లిన్ అవ్వచ్చు, ఆర్ఎస్ఎస్ చూపిన పాట అవ్వచ్చు, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు మీకు అందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్ లో ప్రధానమైన సభ్యులు, ప్రధానమైన కార్యకర్త స్థాయి నుంచి వారు ఎదిగిన పరిస్థితి, వారు నేర్పించిన డిసిప్లిన్ తోటే ఇంకా ముందుకెళ్ళి వారు మిగిల్చిన కొన్ని ఆశయాలను ముందు తీసుకెళ్లి అందరితోటే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి వారి ఆశయాలను ఇంకా ముందు తీసుకెళ్లే కనుక నేను కృషి చేస్తానని సభాముఖంగా చెప్పుకుంటా ఉన్నాను. నా అదృష్టం ఈ రోజున వారి విగ్రహ ఆవిష్కరణలో ఇక్కడ పాల్గొనడం. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను 3 ఏళ్ల క్రితం. ఇటువంటి ఇంత పెద్ద కార్యక్రమంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన మన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ కూడా మరొకసారి 25వ తేదీన మనం అమరావతి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ రోజున కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అందరూ కూడా మరొకసారి పిలుపునిస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.